అప్పుల నుండి బయటపడి ఇక అప్పులు చేయకండి. ఈ రెండూ లేఖన భాగాలు వేరు వేరు కాదు. పిల్లలు వారు వెళ్ళవలసిన మార్గాల్లో వెళ్తే వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు. ధనవంతుడు పేదలను పరిపాలిస్తాడు. రుణగ్రహీత రుణదాతకు బానిసగా ఉంటాడు. మీ పిల్లల కళాశాల విద్య, ఖరీదైన ఇల్లు, మంచి కారు కోసం డబ్బు తీసుకోవడం సరైందే. కాకపోతే డబ్బుంటే తప్ప, లేని పక్షంలో వేచి ఉండడం నేర్చుకోండి. యేసు చెప్పాడు, ఎవరైనా నా శిష్యుడు కావాలంటే అతడు తన్ను తాను తిరస్కరించుకోవాలి. మనకు కావలసిన దాన్ని తిరస్కరించుకోవడంలో మనం పర్ఫెక్ట్ కాదు. కానీ మీ పిల్లలు మీ అప్పుని వారసత్వంగా పొందాలని మీరు కోరుకుంటే తప్ప, వారే అప్పుల్లో కూరుకుపోయి తక్షణ తృప్తి అనే సూత్రాన్ని మీ పిల్లలకు అందించాలి. ఇక్కడే జీవిత చక్రం విచ్ఛిన్నం అవుతుంది. అప్పుల నుండి బయటపడి కుదిర్తే అప్పులకు నో చెప్పండి. ప్రభు, నేను గందరగోళంలో తప్పుడు ప్రేరణకు లొంగిపోయాను, అతిగా ఖర్చు చేశాను, నీ సారథ్యపు సూత్రములను విస్మరించాను. నేను పశ్చాత్తాపడుతున్నాను. నా అప్పులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి. నాపై సాతాను వ్యూహాల గురించి తెలియకుండా ఉండవద్దని మీరు మమ్మల్ని హెచ్చరించారు. నీ పనిని విత్తడానికి, ఆర్థిక సాయం చేయడానికి నేను ప్రతిస్పందించలేకపోతున్నాను. అప్పు తీర్చే వ్యూహాన్ని నాకు చెప్పండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.